ప్లాంట్స్ సార్ వెల్లటూరు గ్రామంలో. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ సార్ మనము స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 150 స్కూల్స్లో 150 ఆర్ఓ ప్లాంట్స్ పెడుతున్నాం సార్. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కూడా మనము టాయిలెట్స్ తీసుకున్నాం సార్. అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెడుతున్నారా ఆర్ఓ ప్లాంట్స్? 153 స్కూల్స్లో సార్, అంటే హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అప్పుడు అన్నింటిలో వస్తాయి అప్పుడు? లేదు సార్, ఇంకా రిమైనింగ్ మనకి ఏంటంటే సార్ కొన్ని ఇంకా 950 హాస్టల్స్లో కావాలి సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ వస్తాయా? రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా దాదాపు అన్ని కవర్ అయిపోతాయి సార్. సార్ కోట్లు 2 కొనం సత్య గారి రండి. ఏంటమ్మా కెమెరా తీసుకుందరా? ఉన్నతి లోన్ కింద ఎస్సీ కార్పొరేషన్ కింద 18 కోట్లతో మనము 1700 మంది బెనిఫిషరీస్ ఇచ్చాం సార్. ఈరోజు ఇక్కడ కృష్ణా, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళ లబ్ధాలు 100 మందిని పెట్టాం సార్. సో దీంట్లో ఇది ఏవి ఇస్తున్నారో అవి ఒకసారి వర్కౌట్ చేసి సార్ ఈ ఇయర్ ఎట్ స్ట్రక్చర్ చేయాలో చేద్దాం, విచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ దమ్. ఇయర్ మీరు 300 కోట్లు ఇచ్చారు సార్. మనీ ఉంది, దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేయాలి చెప్తాను. ఏంటమ్మా బాగున్నారా? ఏం చేస్తారమ్మా మీరు? ఇంటర్నెట్ షాపు ఇవ్వమ్మా, కెమెరా తీసుకున్నాము. 2 lakhs తీసుకున్నాం. ఓకే మా గుడ్. మీరేం చేస్తున్నారు? ఇవన్నీ అడ్జుడమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా గుడ్. ఇట్లా అడ్జుడా ఏం చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్ సార్. అడ్జుడమ్మా. ఏ సబ్జెక్ట్ అమ్మా? ఏఎంఎల్ సార్. ఏఎన్ఎంఎల్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఏమ్మా బాగున్నారా? ఎట్రండి నిలబడుకో. ఎట్లా ఓకే అమ్మా గుడ్. డ్రమ్ నిలబడుకోండి. ఓకే అమ్మా. రమ్మా. రమ్మ నిలబడు. చూడు ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ బడ్జెట్ లో ఈవీ ఆటోస్ ఇది పిఎం మధ్యలో ఉన్నది 2 టైప్స్. నాగరాణి గారు బంగారు కుటుంబం స్టేజ్ మీద మార్గదర్శనం పలకరించారు. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగ శ్రీ వల్లభదాసు చిన్న బడేమియ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు.
నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి వంగళపూడి అనిత గారు ఆనరబుల్ హోమ్ మినిస్టర్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఆనరబుల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, శ్రీ కేశినేని శివనాథ్ గారు ఆనరబుల్ ఎంపీ విజయవాడ, వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Sir, we will continue, sir. As per the minute, we will continue, sir. Bangar కుటుంబాలతో ఫస్ట్ ఎమ్మెల్యే గారితో మాట్లాడారు, తర్వాత ఎంపీ గారు మాట్లాడతారు, తర్వాత తమరు బంగారు కుటుంబాలతో ఇంటరాక్ట్ మార్గదర్శకులు ఉన్నారు సార్. సభకు నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవనం గారి జయంతి వేడుకగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ ముప్పాళ్ళ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి కేంద్ర బిందువులు బంగారు కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఆ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శుల కుటుంబాలందరికీ, ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ, నాయకులందరికీ ఇదే నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే స్వాగతాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ తంగిరాల సౌమ్య గారిని కోరుతున్నాను. మేడం, ఫర్ వెల్కమ్ స్పీచ్. నవంబర్ 4వ తారీఖు 2022లో ఇదేం కర్మ కార్యక్రమానికి మరి నందిగామ ఇచ్చేసి, ఆ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం మరి కలగజేసి, తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారి హోదాలో నందిగామ నియోజకవర్గానికి, అదేవిధంగా ముప్పాళ్ళ గ్రామానికి ఇచ్చేసిన మనందరి ప్రియతమ నేత, నాకు దైవ సమానులు, అదేవిధంగా నవ్యాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న హోమ్ మినిస్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, బంగారు కుటుంబాలకి, మార్గదర్శులకి, ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా జగజ్జీవన్ రావు గారికి మనస్ఫూర్తిగా నేను ప్రగాఢ నివాళి అర్పిస్తున్నాను. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచిస్తే దాన్ని అమలుపరిచింది జగజ్జీవన్ రావు గారు. సంఘంలోని అసమానత తొలగించాలని, దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలని అనేక పోరాటాలు చేసిన మహానేత మరి జగజ్జీవన్ రావు గారు. మరి సుదీర్ఘంగా పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా మరి కేంద్ర మినిస్టర్గా 30 సంవత్సరాలు మరి సుదీర్ఘంగా చేసి ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అదేవిధంగా పేదరికంపై పోరాటం చేసిన పార్టీ ఏదన్నా ఉందన్న ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అండి.